హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో టమోటో ఉల్లిగడ్డలతో కుక్కర్లో ఒక మంచి టమోటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీకి వేయకుండా టమోటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లోకే టమోటోలు ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాను. ఇది చాలా చిన్న కుక్కర్ అండి. ఈ కుక్కర్లోనే చేస్తాను నేను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండును తప్పకుండా వేసుకోవాలి. చింతపండు వేస్తేనే ఈ పచ్చడికి చాలా రుచి వస్తుంది. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. సగం టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఇలా ఎండిపోయిన మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చి మిరపకాయలు ఎండిపోతాయి కదా, వాటిని అలాగే తీసిపెట్టి నేనైతే ఇలా వాడుతూ ఉంటాను. దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేయడం కన్నా ఇలా ఎండు మిరపకాయలు వేయడం వల్లే రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇలా ఎండు మిరపకాయలు అయితే వేసి ట్రై చేయండి ఒకసారి. అలాగే దీంట్లోకి ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీసేసి వేసేసుకోవాలి. టమోటో పచ్చడికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. చివరిగా దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇవన్నీ ఉడకడానికి కొన్ని నీళ్లు కూడా వేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. చూడండి, రెడీ అయితే అయిపోయింది కుక్కర్లో టమోటో పచ్చడి. ఇప్పుడు ఇదంతా మెత్తగా పప్పు గుత్తితో రాముకోవాలండి. దీన్ని తాలింపు కూడా పెట్టనవసరం లేదు. అలాగే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా మెత్తగా రాముకున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. కుక్కర్లో టైం లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా ఎంతో రుచిగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి. ఈ పచ్చడికి అస్సలు తాలింపు పెట్టనవసరం లేదు. తాలింపు పెట్టారు అంటే ఇంకా రుచిగా ఉంటుంది, కానీ ఇలా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. టమోటో పచ్చడిని మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒక్కసారి ట్రై చేసి రుచి చూపించండి. వీడియో నచ్చింది అంటే మన ఛానల్ని ఇప్పుడే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.